అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికలో ఉధృతి నెలకొంది. ఈ గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేశాయి. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పోలీసులు తొలగించారు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని కాపు సంఘాలు అంటున్నాయి. విగ్రహం తొలగించడంతో కాపు సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. విగ్రహాన్ని మళ్లీ అక్కడే పెట్టేందుకు ప్రయత్నించిన కాపు నేతలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో కాపు సంఘ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి తిరిగి రంగా విగ్రహం అదే ప్రదేశంలో కాపు సంఘాలు ఏర్పాటు చేశాయి. ఎందుకు విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారని మహిళలు సైతం నిలదీశారు. ఈ సమయంలో పోలీసులు కాపు సంఘ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్వేదికర గ్రామానికి రాజోలి ఎమ్మెల్యే దేవరప్రసాద్ వెళ్లారు. అక్కడ పరిస్థితి సమీక్షించారు. అమలాపురం ఆర్డీఓ మాధవి, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ రంగా విగ్రహ ఏర్పాటు ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ఇరు వర్గాలతో రాజోలి ఎమ్మెల్యే దేవరప్రసాద్ చర్చిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన రంగా విగ్రహ ఏర్పాటుకు అభ్యంతరం చెప్పడం సమంజసం కాదని కాపు నేతలు అంటున్నారు. తమ స్థలంలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు చేస్తుంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకుంటున్నారని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఆల్రెడీ పంచాయతీ నుంచి పర్మిషన్ ఉన్న తర్వాత ఎందుకు అభ్యంతరం చెప్తున్నట్టు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనుకోవాలి? దేవరప్రసాద్ ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది కర్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకి అంబేద్కర్ ఏదైతే వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని అక్కడ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పోలీసులు వచ్చి 1 గంట తర్వాత దాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ తిరిగి విగ్రహాన్ని రంగా విగ్రహాన్ని తీసుకెళ్లి మళ్ళీ ప్రతిష్ట చేశారు, ఆవిష్కరించారు. అయితే ఈ తోపులాట్లో పోలీసులు అదే అడ్డుకునే ప్రయత్నంలో రంగా చెయ్యి కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. విగ్రహం చెయ్యి కూడా ఇరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా ఆందోళన, చాలా ఉద్రిక్తంగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా అంతర్వేదికరలో చాలా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంటే ఈ నేపథ్యంలో ఈ ఘటనా స్థలానికి రాజోలి ఎమ్మెల్యే వరప్రసాద్, అలాగే కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్, అలాగే అమలాపురం ఆర్డీఓ మాధవి చేరుకుని ఇరు వర్గాలతోటి అక్కడ చర్చలు జరపడం మొదలు పెట్టారు. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలుక్కు వచ్చాయి. అయితే విగ్రహం ఏదైతే ఇరిగిపోయిన చెయ్యి విరిగిపోయిన రంగా విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని మళ్ళీ కొత్తది తీసుకుని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అక్కడే ఏదైతే ప్లేస్ అనుకుంటున్నారో అదే ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే విధంగా ఒప్పించారు ఇరు వర్గాలని. అలాగే యువతల వైపు అంబేద్కర్ విగ్రహం ఉంది. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి అదే కొత్త దూరంలోనే ఈ విగ్రహం పెడుతున్నారు. గతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా ఇక్కడ ఉన్న కాపు నేతలందరూ కూడా సహకరించారు. అక్కడ స్థలాన్ని కూడా ఇచ్చామని చెప్పేసి కూడా కాపు నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ ఉద్రిక్త వాతావరణంలో ఈ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ పెట్టకూడదని చెప్పేసి ముందు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే వరప్రసాద్, అలాగే డిఎస్పీ మురళీమోహన్, అలాగే ఆర్డీఓ మాధవి మొత్తం చర్చలు జరిపిన తర్వాత ఈ మొత్తం ప్రశాంతత ఏర్పడింది. విగ్రహం తిరిగి రంగా విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేసుకునే విధంగా మళ్ళీ ఇరిగిపోయిన చెయ్యిని కొత్త విగ్రహం తీసుకొచ్చి పెట్టుకునే విధంగా అది విగ్రహం సైజు కొంచెం చిన్నది పెట్టుకునేలాగా ఏర్పాటు చర్చలు ఫలవంతమైనవి. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అంతర్వేదికరలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఒక దశలో చాలా ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసుల మీద కూడా అక్కడ ఇరు వర్గాలు పోలీసులకి అక్కడ కాపు నేతలకు కూడా చాలా వాగ్వాదం పెద్ద ఎత్తున వచ్చేసుకుంది. ఏదైనా చాలా ఉద్రిక్త వాతావరణం నుంచి ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలని కూర్చోబెట్టి వాళ్ళని శాంతి చర్చలు జరిపి వారిని ఒప్పించడంతో ఇప్పుడు సమస్య తొలగిందని చెప్పొచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.
మరి రాత్రి మేము 1:30 ఆ సమయంలో మన నాయకుడైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం మేము ప్రతిష్ఠించామండి అక్కడ. తర్వాత 3 గంటల సమయంలో పోలీసు వారు వచ్చి మరి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందండి. మరి గతంలో అదే సెంటర్లో మరి ఎస్సీ సోదరులు మరి అంబేద్కర్ బొమ్మని ప్రతిష్ఠించినప్పుడు మేమందరం కూడా వారికి పూర్తి మద్దతునిచ్చామండి. మరి అదే కుడి పక్కనటువంటి స్థలంలో మా అన్నయ్య గారు నాగేశ్వరరావు గారి కొట్టుని మేము తొలగించి ఇప్పుడు అదే ప్లేస్లో మనందరికీ నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసినటువంటి ఒక వంగవీటి రంగమోహన్ గారికి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగిందండి. మా గ్రామ పెద్దలు అందరూ సహకారంతో మేము రాత్రి దీన్ని నిర్మించడం జరిగిందండి. అలాగే మరి పోలీసు వారు ఇంత దౌర్జన్యంగా దీన్ని తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరికీ తెలియజేస్తున్నామండి. మీ అందరి సహకారం మాకు ఉండాలని, పూర్తి మద్దతుని ఇవ్వాలని మేము కోరుకుంటూ మరి అలాగే ఆ విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో అందరూ సహకరించారు. మరి పోలీసు వారు దాన్ని తొలగించిన తర్వాత మళ్ళీ మేము తిరిగి ప్రతిష్ఠించినప్పుడు పోలీసు వారు దాన్ని ఒక రంగగారి విగ్రహం యొక్క చెయ్యిని ఇరగొట్టడం జరిగిందండి. మరి ఇది అంతవరకు కరెక్టు, దీనికి మద్దతు అందరూ తెలియజేయాలని, పోలీసు వారు ఈ విధంగా వ్యవహరించడం మాకు నచ్చలేదని, మాకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. మరి రాత్రి